నా పేరు జానీ. బయట లోకంతో పని లేకుండా బతకడం తప్ప ఎవరిని బాధ పెట్టడం తెలియని మురికి వాడలో ఉండేవాడిని. నాకు అందరూ ఉన్నారు, కానీ ఇప్పుడు ఎవరూ లేరు, రారు కూడా. మేముండే చోటే అసలు నా కథ మొదలైంది. ఈ పేటకు నేనే మేస్తిరే, మీరు పేదల పాలిట పెన్నిది. కాయా కష్టం ఎరగని వాళ్ళకి ఖబర్దారు నేనే ముఠా మేస్తిరి. హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా. ఎంత పొద్దెక్కిపోయింది, ఇంకా ఆడుతూనే ఉన్నారు రే. లాగండి. రండి రండి, జానీ గడికి టైం లేదు. ఏయ్, నీ మొగుడొచ్చాడే. ఏయ్, ఏం లేదు, రోజు నేను నేర్పిస్తాడు కదా, అందుకే అన్నాను. ఏయ్, నోరు మూసుకొని పద. అయినా మీ గొడవలు నాకెందుకులే, పద. పదకొండు, మీరు వేసేయండి, నేను 12, రేపు ఎదుగుగానే. అసలు ఓకే లేదురా. చూడు, వాడెంత ఎక్కువ చేసినా నువ్వేం మాట్లాడకే, వాడొక వెధవ. రే జానీ, ఈ జాబిల్ కౌంటరా. నిమిషం ఉండమనరా. హలో, యూ టెల్ ఐ కమ్రా, యూ ప్యాక్ ఐ కమ్, నో టెన్షన్, నో ప్రాబ్లం. జానీ, కమ్, యూ ప్యాక్. ఫోన్ మాడుతున్నాను కదా, ఉండు. యూ టెల్ రా. జానీ, ఐ కమ్. ఉండదా, ఫోన్ మాడుతున్నాను కదా. నేను వెళ్ళాలి. ఐ ప్యాక్, యూ కమ్, నో ప్రాబ్లం, నో టెన్షన్, ఐ కమ్. చెప్పరా. ఐ కమ్, నో వర్రీ. జాబులి. ఏయ్, పోరా. పోవే. నమస్తే సేటు. నమస్తే బిడ్డ. ఏం నైట్ తిన్నావంట? అన్నం తిన్నారా? రాత్రి మంచిగా కూరుండే పప్పుండే తిన్నా, మంచిగా తిన్నా. ఊరుకో సేటు, రత్తాలు తిన్నావంట. రత్తాలునా?
ఊకో ఇంకెట్లా తెలిసిందిరా భయ్ నీకేం కావాలరా ఇప్పుడు ప్లీజ్ సేటు 3000 కావాలి సేటు అర్జెంట్ సేటు ఏదోటి చేసేటు ప్లీజ్ సేటు నేను ఎప్పుడు అడగలేదు సేటు 3000 ఆరా పైసలు ఏమైనా చెట్లకు కాస్తున్నాయారా? సేటు నువ్వు అలా అనకు సేటు ప్లీజ్ సేటు ఏదోటి చేసేటు ప్లీజ్ సేటు. అదేం లేదురా భయ్ అయ్యి సామాన్దిరా భయ్ సామాన్ది సేటు 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 అలా అనకు సేటు ప్లీజ్ సేటు కావాలంటే నన్ను లేదురా భయ్ ఆగురా భయ్ అవన్నీ ఆగురా భయ్ ఆగు ఈ ఒక్కసారికి సేటు ఒక పని చెప్తే చేస్తావా? పనా చెప్పు సేటు. ఈ లోడ్ తీసుకో వికారాబాద్ దింపు 2000 వస్తాయి 2000 వస్తే 1000 రూపాయలు డీజిల్ కి 1000 రూపాయలు నీకు చలో నడు ఆ పని చూసుకో. 1000 రూపాయలు డీజిల్ కి ఎందుకు సేటు బొక్క ఆ 1000 రూపాయలు కూడా రెడీ చేసుకో నేనే నా బండ్లు వేసుకెళ్తా తీసుకెళ్తా మాట మీద ఉండు జానీగాడి ముందు ఏదైనా బలాదూర్. అరే అరే జానీ అరే 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 జానీ అరే రెడీ చేసుకో నువ్వు మాట మీద ఉండు. అరే జానీ అరే బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటమేలా బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావది సుమతి. జనానికి ఇది ఒక నీతి కథ మాత్రమే కానీ నాకు మాత్రం ఇది ఒక పద్మ వ్యూహం. నాకేం సంబంధం లేదు సార్ నేనేం తప్పు చేయలేదు వాళ్ళకి నాకు సంబంధం లేదు సార్ మీకు ఆల్ పట్టుకుంటాను ప్లీజ్ సార్. రేయ్ నోరు మూసుకొని కూర్చోండిరా. రేయ్ ఇట్రా సార్ నేను నడుతుండే ఏ లేరా ఇట్రారా ప్లీజ్ సార్ బ్యాగ్ ఏంట్రా పెడతాను నన్ను వదిలేమని చెప్పండి సార్ వీళ్ళకి నాకు సంబంధం లేదు సార్. నేను బట్టలు కొనుక్కున్నాను సార్ మా జాబిలమ్మకి బట్టలు కొన్నాను సార్ జాబిలమ్మ ఎదురు చూస్తాను సార్ వెళ్ళిపోతాను సార్ ప్లీజ్ సార్ వదిలేండి ప్లీజ్ సార్ ప్లీజ్ వదిలేండి సార్ వీళ్ళకి నాకు సంబంధం లేదు అసలు. కానిస్టేబుల్ వీళ్ళందరూ బట్టలు తీసేయండి సార్ ప్లీజ్ సార్ వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు సార్ అమ్మ తోడు సార్ వీళ్ళు నాకు సంబంధం లేదు సార్ మీకు అన్నం పెడతాను వదిలేండి సార్ నన్ను. రేయ్ ఇట్రారా ఏం చేస్తున్నారా బయట ఇంకా తిరుగుతారా బయట కనిపించారో బయట పో ఏరా ఏమైంది ఏరా మళ్ళీ బయట తిరుగుతారా ఏమైందిరా జాబ్లో ఏమన్నారా తీ పో ఏరా నువ్వురా వాళ్ళతో కలిసి నువ్వు కూడా ఏంట్రా సంబంధం లేదు సార్ అలా ఎవరో కూడా నాకు తెలియదు సార్ అమ్మ తోడు సార్ అలా ఎవరో కూడా నాకు తెలియదు సార్ ప్లీజ్ సార్ నన్ను వదిలేండి సార్. వాళ్ళకి నీకు సంబంధం లేదేరా సార్ ఆ సంబంధం లేదు సార్ అలా ఎవరో కూడా నాకు తెలియదు సార్ వీళ్ళు తీసుకొచ్చేసారు సార్ చెప్తూనే ఉన్నాను సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ అరే మీ వాళ్ళకి ప్లీజ్ సార్ ఫోన్ చేసి డబ్బులు పట్టరమని పో వదిలిపెట్టేస్తా సార్ నా కోసం వచ్చే జనాలు లేరు డబ్బులు ఖర్చు పెట్టే బంధువులు లేరు సార్ నేను రోడ్డు మీద చిత్తు కాగితాలు ఏరుకునేవాడిని సార్ నమ్మండి సార్
మీ కాల్ మొక్కుతాను, నన్ను వదిలేండి సార్. వాళ్ళకి నాకు సంబంధం లేదు సార్. ప్లీజ్ సార్. అయ్యా, 'నగరంలో ఈరోజు లక్ష్మీనగర్ ప్రాంతంలో 8:30 జరిగిన ఘోరమైన పేలుళ్లో 100 మందికి పైగా క్షతగాత్రులు కాగా 20 మంది మరణించి ఉంటారని పోలీసుల అంచనా. ఏడు, బాగా ఏడు, గట్టిగా ఏడు. నీ ఏడుపోయిన 4 దిక్కుల పంచభూతాలు దద్దరెళ్ళిపోవాలి. దేవుడంటే నీకు కష్టం వచ్చినప్పుడు గుర్తుకొచ్చే ఒక పేరు కాదు. దేవుడంటే నీ నమ్మకం, దేవుడంటే నీ కష్టం మంచి, దేవుడంటే నీ శక్తి. నీ జీవితానికి నువ్వే ఒక అర్థం కావాలి. దానికోసం నువ్వే యుద్ధం చెయ్యాలి. నీ గోడు విని ఆ గుడిలో ఉన్న దేవుడే నీ వద్దకు నడుచుకుంటూ రావాలి. నీకు ఈ మానవ జన్మనిచ్చి సృష్టిలో ఏ జీవరాశికి ఇవ్వనటువంటి అపారమైన జ్ఞానాన్నిచ్చి మీ సమస్యని మీరే పరిష్కరించుకునే శక్తినిచ్చి ఇంకా ఆయన మీ వెంటే ఉండాలంటే ఎలా? అవే మీ అస్త్రాలుగా మార్చుకోవాలి, మీ సమస్యను తీర్చుకోవాలి. దానికోసం అవసరమైతే నీ ప్రాణాన్ని ఇవ్వు, లేకపోతే ప్రాణం తీ. మంచి కోసం న్యాయం కోసం జరిగే యుద్ధంలో ప్రాణానికి లెక్కలుండవు. కానీ అది తప్పుగా స్వామి. కాదు, తప్పు కానే కాదు. మహాభారతంలో శ్రీకృష్ణుడంతటి వాడే ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పాడు. మనమెంత? నువ్వు భయపడుతున్నంత కాలం ఈ లోకం భయపెడుతూనే ఉంటుంది, పరిగెత్తిస్తూనే ఉంటుంది. ఒక్కసారి ఆగి దానికి ఎదురు తిరుగు, అది పరిగెడుతుంది. అది సమస్య అయినా సంగ్రామమైనా. ఇప్పుడు నువ్వు వదిలేస్తే నీలాంటి వాళ్ళు ఎంతమందో తెలుసా నీకు? వాళ్ళందరి సమస్యలకి నువ్వే పరిష్కారం కావాలి. రక్తాలు పారినా, శవాలు లెగిసినా, చివరికి నీకు నువ్వే దూరం అయిపోయినా చెడును అంతం చేసి మంచిని గెలిపించు. తదాస్తు. అరే డబుల్ గోల్ మిస్ అయిపోయింది. రే రే ఏమైందిరా? అసురుల కోపం అన్నం పైన తీయొద్దురా.
మామూలుగా జానిగాడంటే అస్సలు పడదు. ఓ చాలాసార్లు గొడవ పడ్డాం కదా. వాడి మీద పగ తీర్చుకోవడానికి ఏ ఒక్క చిన్న అవకాశం దొరికినా వదులుకోను. అలాగని నేను కాకుండా వాడి మీద ఎవరి చేపడ్డా ఊరుకోను. అలాంటిది ఇప్పుడు వాడు మీరా నా దోస్తులు. నిన్నెలా వదులుకుంటాన్రా?